ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ ఐఐటిఎన్స్ గ్రూప్స్ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది. వాటి ప్రకారం కేరళంలో ఈసారి యూడీఎఫ్ విజయం సాధిస్తుందని తేలిపోయింది. కేరళంలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో యూడీఎఫ్ కు 76 నుంచి 81 సీట్లు వస్తాయని, 41.5% ఓట్లు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలైతే వెల్లడించాయి. ఎల్డీఎఫ్ కు 61 నుంచి 66% సీట్లు, 39.5% ఓట్లు లభిస్తాయి. బీజేపీకి 3 నుంచి 4 సీట్లు, 15% ఓట్లు, ఇతరులకు 0 నుంచి 1 సీటు, 4% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక అస్సాంలో ఎన్డీఏదే విజయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. అస్సాంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 126 ఉండగా ఎన్డీఏకు 84 నుంచి 90 సీట్లు, 46% ఓట్లు వస్తాయని వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 46 సీట్లు, 42% ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇక ఇతరులకు 2 నుంచి 3 సీట్లు, 12% ఓట్లు రావచ్చని లెక్కగట్టాయి. ఇక తమిళనాట మళ్లీ డీఎంకేదే విజయమని ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. డీఎంకే పార్టీ 134 నుంచి 141 సీట్లు, 40 నుంచి 41% ఓట్లతో విజయం సాధిస్తోందని తెలిపాయి. ఏఐడీఎంకే పార్టీకి 84 నుంచి 90 సీట్లు, 37 నుంచి 38% ఓట్లు రావచ్చని చెప్పాయి. ఇక నటుడు విజయ్ పార్టీ టీవీకేకు 4 నుంచి 8 సీట్లు, 15 నుంచి 16% ఓట్లొస్తాయని లెక్కగట్టాయి. ఎన్టీకే పార్టీకి 0 నుంచి 1 సీటు, 5 నుంచి 6% ఓట్లు వస్తాయని చెప్పాయి. తమిళనాట ఇతరులకు 1 సీటు కూడా రాకపోవచ్చని, ఓట్లు మాత్రం 3 నుంచి 4% వరకు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అటు పశ్చిమ బెంగాల్లో మళ్లీ దీదీదే సత్తా చాటుతారని ఎస్ఎస్ఏ గ్రూప్స్ ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. ఇక పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 190 సీట్లు, 46% ఓట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని తెలిపాయి. బీజేపీకి 120 నుంచి 130 సీట్లు, 42% ఓట్లు వస్తాయని వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 1 నుంచి 4 సీట్లు మాత్రమే వస్తాయని, 3.75% ఓట్లతో 3వ స్థానానికే పరిమితమవుతోందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక సిపిఎంకు 0 నుంచి 2 సీట్లు, 3% ఓట్లు వస్తాయి. బెంగాల్లో ఇతరులకు 1 నుంచి 5 సీట్లు, 5.25 ఓట్లు పర్సెంటేజ్ వస్తుందని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్. ఇటు పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తోందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 30, ఎన్డీఏకు 17 నుంచి 19 సీట్లు, 41% ఓట్లు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎస్పీఏకు 11 నుంచి 12 సీట్లు, 38% ఓట్లు వస్తాయని లెక్కగట్టాయి. విజయ్ పార్టీ టీవీకేకు 1 నుంచి 2 సీట్లు అంటే 16% ఓట్లు రావచ్చని తెలిపాయి. పుదుచ్చేరిలో ఇతరులకు 1 సీటు రావచ్చని, ఓట్లు మాత్రం 5% వరకు వస్తాయని ఎస్ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ ఐఐటిఎన్స్ గ్రూప్ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది. వాటి ప్రకారం కేరళంలో ఈసారి యూడీఎఫ్ విజయం సాధిస్తోందని తేలిపోయింది. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో యూడీఎఫ్ కు 76 నుంచి 81 సీట్లు వస్తాయని, 41.5% ఓట్లు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఎల్డీఎఫ్ కు 61 నుంచి 66 సీట్లు, 39.5% ఓట్లు, బీజేపీకి 3 నుంచి 4 సీట్లు, 15% ఓట్లు, ఇతరులకి 0 నుంచి 1 సీటు అంటే 4% ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఇక అస్సాంలో ఎన్డీఏదే విజయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. అస్సాంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 126 ఉండగా ఎన్డీఏకు 84 నుంచి 90 సీట్లు అంటే 46% ఓట్లు వస్తాయని వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 46 సీట్లు, 42% ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇతరులకు 2 నుంచి 3 సీట్లు, 12% ఓట్లు రావచ్చని లెక్కగట్టాయి. ఇక తమిళనాట మళ్లీ డీఎంకేదే విజయమని ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. డీఎంకే పార్టీ 134 నుంచి 141 సీట్లు,
40-41% ఓట్లతో విజయం సాధిస్తుందని తెలిపాయి. ఏఐడీఎంకే పార్టీకి 84 నుంచి 90 సీట్లు, 37-38% ఓట్లు రావచ్చని చెప్పాయి. ఇక నటుడు విజయ్ పార్టీ టీవీకేకు 4 నుంచి 8 సీట్లు, 15-16% ఓట్లు వస్తాయని లెక్కగట్టాయి. ఎన్టీకే పార్టీకి 0 నుంచి 1 సీటు, 5-6% ఓట్లు వస్తాయని చెప్పాయి. తమిళనాట ఇతరులకు 1 సీటు కూడా రాకపోవచ్చని, ఓట్లు మాత్రం 3-4% వరకు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక అటు పశ్చిమ బెంగాల్లో మళ్లీ దీదీనే సత్తా చాటుతారని ఎస్ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 190 సీట్లు, 46% ఓట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని తెలిపాయి. బీజేపీకి 120 నుంచి 130 సీట్లు, 42% ఓట్లు వస్తాయని వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 1 నుంచి 4 సీట్లు మాత్రమే వస్తాయని, 3.75% ఓట్లతో 3వ స్థానానికే పరిమితమవుతోందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. సిపిఎంకు 0 నుంచి 2 సీట్లు, 3% ఓట్లు వస్తాయని, పశ్చిమ బెంగాల్లో ఇతరులకు 1 నుంచి 5 సీట్లు, 5.25% ఓట్లు వస్తాయని తెలిపాయి ఎగ్జిట్ పోల్స్. ఇటు పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుస్తోందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 30, ఎన్డీఏకు 17 నుంచి 19 సీట్లు, 41% ఓట్లు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఎస్పీఏకు 11 నుంచి 12 సీట్లు, 38% ఓట్లు వస్తాయని లెక్కగట్టాయి. విజయ్ పార్టీ టీవీకేకు 1 నుంచి 2 సీట్లు, 16% ఓట్లు రావచ్చని తెలిపాయి. పుదుచ్చేరిలో ఇతరులకు 1 సీటు రావచ్చని, ఓట్లు మాత్రం 5% వరకు వస్తాయని ఎస్ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.